తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ తర్వాత పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. उच्चल गलहितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे वीरुలకు जोहार जोहार తెలంగాణ అమర వీరులకు जोहार जोहार సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం 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 తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం నమస్కారం. ఎంతోమంది అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 60 సంవత్సరాల కాలం నెరవేర్చినటువంటి తల్లి సోనియమ్మకు తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తల్లి సోనియమ్మ రుణం తీర్చుకున్నాం. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమరవీరుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాల కలను సార్థక చేసినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణకు ఒక తల్లిగా వర్ణించుకొని ఆ తల్లి త్యాగం చాలా గొప్పది. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకోబెట్టుకుపోయినా తెలంగాణ పిల్లలు బలిదానం చేసుకోవద్దు. 60 సంవత్సరాల ఆత్మగౌరవంతో తెలంగాణ పోరాటం సాగింది. అందులో ఎంతోమంది అమరులైరు. ఇక మళ్ళీ ఒక్క అమరుడు బలిదానం చేసుకోవద్దు, ఏ విద్యార్థి కూడా బలిదానం కావద్దని చెప్పి ఆ తల్లి మనసు చలించి ఇవాళ తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుతున్నాం. ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రజాపాలన తెలంగాణలో ప్రతి పౌరుని గౌరవించుకొని ప్రతి అమరుడికి కుటుంబానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటూ అమరుల త్యాగాలను మర్చిపోకుండా అమరులు తెచ్చినటువంటి ఈ తెలంగాణలో అన్ని రకాల సబ్బండ వర్గాలకు ప్రజా పరిపాలన అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి రైతులు, కార్మికులు, కర్షకులంతా కూడా ఈ తెలంగాణలో అన్ని విధాల దినదినాభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఇవాళ ప్రజాపాలన వచ్చింది. ఆ ప్రజాపాలనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 10 గంటల 30 నిమిషాలకు ఫెరర్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగరేసి అదేవిధంగా ఇవాళ అమరవీరులను స్మరించుకొని వాళ్ళ త్యాగాలను కూడా గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలంగాణలో అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు ఒకసారి జోహార్లు అందరం కూడా అర్పించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు జోహార్లు.